ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, మరి ఒకసారి మీ అందరికీ కూడా యేసు ప్రభువారి యొక్క పునరుద్ధాన శుభాలు నేను తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించునుగాక. మంచిదండి. ప్రతి కుటుంబము కూడా ఈ దినము వరకు కూడా 40 దినాలు ఈ శ్రమల కాల ధ్యాన కూటాల్లో చాలా చక్కగా భక్తిగా వినయ విధేయతలు కలిగి ప్రభువుని గణపరిచినటువంటి ప్రతి కుటుంబము దీవించబడుతుంది. అలాగే ఈస్టర్ అయిపోయింది, ఇక మన బాధ్యత తగ్గిపోయింది అని ఒకవేళ విశ్వాసము సన్నగిల్లుతుందేమో. కానీ ఈస్టర్ తోటే మనకి డెడ్లైన్ మాత్రం కాదండి. ప్రతి దినము కూడా మన జీవితాల్లో పునరుద్ధానము కావించబడాలి. మనం ప్రతి విషయాల్లో కూడా పునరుద్ధరింపబడాలి. ప్రతి విషయములో కూడా మనము తిరిగి లేవవలసినటువంటి విషయాలు మనం గమనించవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంగతి అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దినాన పునరుద్ధానము తరువాత ఈ యొక్క ఉదయకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనము లూకా సువార్త 13వ వచనం 24వ అధ్యాయం మనం చదువుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయం 13వ వచనం. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళొచ్చు జరిగిన సంగతులను గురించి ఒకరితో ఒకరు సంభాషించుచూ ఉండేరి.
ఒకరితో ఒకరు సంభాషించుచూ ఉండేరి. అలాగనే లూకా సువార్తలో 24వ అధ్యాయములో ఇక్కడ మరి ఒక మాట మనం చదువుకుందాం. 32వ వచనం. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధించుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా? మరలా 32వ వచనం చదువుకుందాం అందరం. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధించుచు ఉన్నప్పుడు మన హృదయములో మండలేదా? ప్రియా దేవుని కుటుంబీకులారా, విశ్వాసులారా, మరి అందరూ కూడా వాక్యము ఎరిగినటువంటి వారు, ప్రార్థనా పరులు, అందరూ విశ్వాసులు. అయితే ఈ పునరుద్ధానము ద్వారా మన యొక్క ప్రార్థనా జీవితం, మన విశ్వాస జీవితము ఇంకా అభివృద్ధి చెందాలి అని మరి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరి యొక్క సమయంలో ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు. వారట యెరూషలేమునకు ఆమడ దూరమును ఉన్నటువంటి ఎమ్మాయి గ్రామానికి వారు ప్రయాణమై వెళ్ళుచూ ఉన్నారు అని లూకా సువార్త 24వ అధ్యాయములో 13వ వచనములో వ్రాయబడుతూ ఉంటున్నది. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కూడా వారి ప్రయాణములో వారితో కలిసి వెళ్ళుచూ ఉన్న ఈ ప్రాముఖ్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ వారు ఆ యొక్క ఎమ్మాయి గ్రామానికి వెళ్ళుచూ ఉన్నటువంటి మార్గములో వారట ఈ దినము జరిగినటువంటి సంభాషించుచూ ఉండేరి అని దేవుని వాక్యం. ప్రియులారా, కొలస్సీ పత్రిక ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మన యొక్క సంభాషణ ఉప్పు వేసినట్లు కృపాసహితముగా ఉండాలని దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది కదా. ఈ యొక్క యేసు ప్రభు యొక్క పునరుద్ధానముల గురించి ఇక్కడ ఎమ్మాయి పట్టణమునకు యెరూషలేము నుండి ప్రయాణమై వెళుచున్నటువంటి ఇద్దరు వ్యక్తులట వారు సంభాషించుకుంటూ ఉన్నారట. ఈ సంభాషణలో మరొక క్రొత్త వ్యక్తి కనిపించారు. ఆయనే యేసు ప్రభు. యేసు ప్రభు తనకు తానే వారి యొద్దకు వచ్చి వారితో కూడా నడిచాను అని దేవుని వాక్యము. ప్రియులారా, పునరుద్ధానము అంటే ఒక ప్రసంగములో మనం చెప్పగలిగినంత సత్యాలు కాదు. జీవిత కాలము కూడా, బ్రతికినంత కాలము కూడా పునరుద్ధానము కొరకు పునరుద్ధాన సత్యాలు చెప్పుకుంటున్నప్పటికీ కూడా సమయము సరిపోదు అని నేను ప్రేమతో తెలియచేస్తా ఉన్నాను. ఈ పునరుద్ధానము అంటే ఇది మిద్దంగా ఇదే అని చెప్పటానికి అవకాశము లేనిది ప్రియులారా. అయితే ఈ యొక్క పునరుద్ధానము జరిగిన తరువాత మన జీవితాల్లో యేసు ప్రభు తిరిగి ఆయన లేచాడు. ఆయన మరణమును ఆయన మరి సమాధిని గెలిచి లేచాడు అని సత్యము. ఇది తప్పనిసరిగా గ్రహించాలి, గుర్తించాలి. ఈ సత్యాన్ని చాటించవలసినటువంటి అవసరత ఉంది. అయితే ఈ పునరుద్ధాన దినాన్న కుటుంబాలుగా ఉన్న మనము, లేక విశ్వాసులుగా ఉన్న మనము, లేక సహవాసులుగా ఉన్న మనము మొట్టమొదటిగా మనం ఏం చేయాలి అని ఆలోచన చేస్తున్నప్పుడు మనము యేసుతో నడవవలసినటువంటి కుటుంబముగా ఉండాలని ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు ప్రభు వారితో నడుచుచూ ఉన్నాడు. కానీ ఆ ఇద్దరు వ్యక్తులు కూడా ఆయనను గుర్తు పట్టలేకుండా వారి కన్నులు మూయబడెను అని దేవుని యొక్క వాక్యము మాట్లాడుతున్నది. వారు చూచడం మట్టుకు చూచుచున్నారు కానీ వారు గ్రహింపరు అంటాడు అపోస్తల కార్యముల గ్రంథములో. దేవుని యొక్క వాక్యం అంటుంది కన్నులుండి చూడవు అని దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తూ ఉన్నది. ఇక్కడ యెరూషలేములో జరిగినటువంటి సంఘటన వారు సంభాషణ చేసుకుంటూ వారు వెళ్ళిపోతున్నారు కానీ వారి యొక్క కన్నులట మూయబడి ఉన్నాయి అని దేవుని యొక్క వాక్యము ఇక్కడ చాలా స్పష్టంగా మరి వ్రాయబడినట్లుగా చూస్తూ ఉంటున్నాం.
అటువంటి పరిస్థితులు వారు నడుస్తూ ఉంటూ ఉన్నప్పుడు, వారు జరిగిన విషయాలు వారు చెప్పుకుంటూ ఉన్నప్పుడు వారి ముఖాలు ఎలాగూ ఉన్నాయి అని ఆలోచన చేస్తే దుఃఖముఖాలై ఉన్నారు, దుఃఖముఖులై ఉన్నారు, వేదనతో వారు ఉన్నారు అని దేవుని యొక్క వాక్యం. ఆ ఇద్దరిలో ఒకరి పేరు ప్రస్తావించబడుతున్నది. క్లెయోపా అని వాడు యెరూషలేములో మరి బస చేయుచున్నావని చెప్పావు, కానీ ఈ దినము అక్కడ జరిగిన సంఘటన నీకు తెలియదా అని యేసు ప్రభుని ఆయన ప్రశ్నించాడట. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు మరలా ఏమంటున్నాడంటే, అసలు ఏం జరిగింది అని వారిని యేసయ్య అడుగుతుమలోని ఆంతర్యం ఏమిటంటే, యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలు ప్రభువును గుర్చినటువంటి ఆ శిలువ యాత్రలు, క్రీస్తు ప్రభువుని సిలువ వేసి మరణమునకు అప్పగించిన సత్యము యెరూషలేములో నివసిస్తున్నటువంటి ప్రజలు గ్రహించారా లేదా అనే ఉద్దేశ్యంతో వారిని తిరిగి ప్రశ్న వేసినప్పుడు అక్కడ వారు చెప్పుతున్నటువంటి సమాధానం ఏమిటంటే, ఆయన దేవుని ఎదుటను ప్రజలు ఎదుటను ఆయన క్రియలతోనూ వాక్యముతోనూ శక్తి గల ప్రవక్త అయి ఉండని ఎంత గొప్ప సాక్ష్యం ఇచ్చారండి. ప్రియులారా, మనము మందిరములో నుండి బయటికి వచ్చిన వెంటనే, లేకపోతే మన స్నేహితుల దగ్గరికి వెళ్ళిన వెంటనే, బంధువుల దగ్గరికి వెళ్ళిన వెంటనే, లేకపోతే ఎక్కడైనా మనం ట్రీట్ తీసుకుంటానికి వెళ్ళిన వెంటనే మనం ఎక్కడి నుంచి వచ్చామో, ఏ వాక్యం బోధించబడిందో, ఇవాళ పండుగ యొక్క సారాంశం ఏమిటో కూడా మనము గుర్తు చేసుకోలేని పరిస్థితుల్లో మళ్ళా లోకములో మనం కలిసిపోతూ ఉంటాం. కానీ ఈ ఇద్దరిలో క్లెయోపా ఏమంటున్నాడంటే, ఆయన దేవుని ఎదుటను, రెండవది ప్రజల అందరి ఎదుటను, క్రియలలోనూ వాక్యములోనూ శక్తి కలిగి ఆయన ప్రవక్త ఒక ఆయన ఉన్నాడు. ఎంత గొప్ప సాక్ష్యం యేసయ్య కొరకు ఇస్తున్నారని మనం ఏం చేస్తామంటే, అంతవరకు మనసులో లేకపోయినప్పటికీ ఆ వ్యక్తి కనిపిస్తే మీ కొరకే ఎదురు చూస్తాను, లేకపోతే మీ దగ్గరికి మేము రావాలి అనుకుంటూ ఉన్నాం, లేకపోతే మీకు ఫోన్ చేయాలనుకుంటూ ఉన్నాం. ఇవన్నీ కూడా ముఖమాటానికి మాట్లాడే మాటలే తప్ప మనస్సులో నుంచి వచ్చే మాటలు కాదు. కానీ ఇక్కడ యేసు ప్రభు వారితో ఉన్న ఆయన ఎవరో తెలియకపోయినా, వారు యెరూషలేము నుండి ఎమ్మాయికి వెళుతున్నప్పటికీ కూడా యేసు ప్రభుని గురించి చక్కటి సాక్ష్యం ఇస్తున్నారు. ప్రియులారా, క్రైస్తవ జీవితంలో యేసుక్రీస్తు ప్రభు ఎవరు అంటే నిద్ర లేపిన మనం ఏం చెప్పాలంటే ఈ గొప్ప సాక్ష్యాలు చెప్పాలి. ఇక్కడ అంటారు, దేవుని ఎదుట ప్రజల ఎదుట ఆయన మరి క్రియలలో వాక్యములో శక్తి కలిగి ప్రవక్త ఉన్నాడు. శిలువదారి కొరకు వారు సాక్ష్యమిస్తూ ఉన్నారండి. ఆయన ఎవరు అని చెబుతున్నాడంటే, ఇశ్రాయేలీలను విమోచించేవాడు ఈయనే అని మేము నిరీక్షించుతున్నాం. ఇశ్రాయేలు ప్రజలను విమోచించేవాడు ఈయనే అని మేము నిరీక్షించు ఉన్నాము. ఆయన ఇదిగో ఈ సంగతులు జరిగి ఇది 3వ దినము. ఎంత క్లియర్గా వాళ్ళు చెబుతున్నారు, ఎంత చక్కగా వాళ్ళు అర్థం చేసుకున్నారండి. ప్రియులారా, దేవుని మాటలు వినబడినప్పుడు మన హృదయము గ్రహించాలి. ఆయన ప్రత్యక్షత మనకు కలిగినప్పుడు కన్నులారా మనము చూడాలి. ఆయన మాటలు దొరికినప్పుడు మనసారా మనం చెవి పెట్టి వినవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది. ప్రియులారా, అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు కొరకు ఆయనతో ప్రయాణం చేస్తూ ఉంటాడుగా కొంత సంభాషణ జరిగింది. అయితే ఇక్కడ వారు వెళ్ళవలసిన ఎమ్మాయి గ్రామము దగ్గరకు వచ్చారు. యేసు ప్రభువు కూడా ఇంకా ఎమ్మాయి దాటి ముందుకు వెళ్ళవలసినటువంటి ప్రయాణము అని ఈ ఇద్దరు ఆలోచన చేసి వారు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ సాయంకాలము కావచ్చింది, ఇదిగో ప్రొద్దు గుంకిపోయింది, చీకటి పడిపోయింది, మాతో కూడా ఉండమని ఆయనను బలవంతము చేశారు. మన జీవితాల్లో ఏంటంటే బాగా కిత్తండికి తప్పనిసరిగా ఒకవేళ వాళ్ళని ఏదైనా మేలు పొందుతాం అనుకుంటే వాళ్ళని ఉంచాలని ప్రయత్నం చేసినా, లేకపోతే ఇంకా మనకి బాగా మంచి సంబంధికులైతే చాలా ప్రెషర్ ఇస్తాం. కానీ లేకపోతే వాళ్ళు చెప్పే ప్రశ్న సమాధానాలకు మనం ఏం జీవుడిస్తామంటే, మరి మేమైతే ఉండిపోవాలంటున్నాం, చీకటడిపోయింది, చాలా దూరం కదా, కానకూడదంటే పోనీ మరి వెళ్ళండి
అని ఏం చేస్తామంటే ఎస్కేపిజం. అవును ప్రియులారా, ఇక్కడ ప్రభువుని అలా కాదట, మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఏం చేశారు, మాతో ఉండిపోమ్మని వారు చెప్పి బలవంతము చేసినప్పుడట యేసుక్రీస్తు ప్రభు వారితో కూర్చుండినప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా, యేసు ప్రభు ఎవరో తెలియదు, కానీ యేసు ప్రభుతో ప్రయాణం చేశారు. యేసు ప్రభు ఆయన మరి వెళ్ళిపోతుంటే ఆ రాత్రి వారితో ఉండమని బలవంతం చేశారు. అటువంటి యేసు ప్రభు కొరకు మంచి సాక్ష్యం ఇచ్చారు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఒక రొట్టెను ఆయన పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టినప్పుడంట ఒక ఆశ్చర్యకరమైన కార్యం ఏమిటంటే వారి కన్నులు తెరవబడ్డాయి. అవును ప్రియులారా, దేవుని యొక్క వాక్యము ప్రకటించబడుచుండగా, దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉండగా, దేవునితో ప్రయాణము చేస్తుండగా, దేవునితో సహవాసము చేస్తూ ఉంటుండగా మన కన్నులు, ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. ఎందుకంటే యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాలకు అయినా గుడ్డితనాన్ని కలుగు చేసిందే అంటాడు. దైవ వాక్యములో చెప్పబడిన ఏ మాటలు నిరర్ధకం కాదు ప్రియులారా, దేవుని బిడ్డలారా. అంతవరకు వారి యొక్క కన్నులు మందముగా ఉన్నాయి, మూయబడి ఉన్నాయి. కానీ ఇక్కడ ఆ రొట్టె ఆయన విరిచి వారికి ఇచ్చినప్పుడట వారి కన్నులు తెరవబడెను అని దేవుని యొక్క వాక్యము. ఆ తరువాతట వారు గుర్తుబట్టిరి అంతటా ఆయన వారికి అదృశ్యుడయ్యను. ఇదంతా కూడా ఆయన చేసిన తర్వాత ఆయన రెప్పపాటులో అదృశ్యుడైపోయాడు, కనబడనటువంటి రీతిలో ఆయన వెళ్ళిపోయాడట. ప్రియులారా, ముగింపుగా జ్ఞాపకం చేసుకుందాం. అంతటా ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇక్కడ లేఖనములు బోధించినప్పుడు మన హృదయం మనలో మండలేదా? ఈవేళ మన టైటిల్ కూడా ఈ పునరుద్ధాన దినము, పునరుద్ధాన ఆరాధన, యేసు ప్రభు లేచినటువంటి శుభదినము. ఆ యొక్క చక్కటి సాక్ష్యాన్ని వింటున్నప్పుడు మన హృదయంలో మంట పుట్టలేదా? అవును ప్రియులారా, ఒకవేళ ఇదిగో లోక సంబంధమైన అనేక విషయాలకు చెవులు రెండో ఇస్తూ ఉన్నా, హృదయాలు ఇస్తూ ఉన్నా, కన్నులు ఇస్తూ ఉన్నా, ఇవన్నీ కూడా మనకు ఆ క్షణంలో మనకి నవ్వుకుంటాం, హేళన చేయటం, ఇటువంటివి అలవాటైపోయాయి తప్ప దాంట్లో ఉన్నటువంటి సత్యాలు, అది ఒక వ్యక్తి కష్టములో ఉన్నాడు, ఒక వ్యక్తి విచారములో ఉన్నాడు, ఒక వ్యక్తి దుఃఖములో ఉన్నాడు అని ఒకవేళ ఇన్వాల్వ్ అయిపోగలిగితే వారితో కూడా అదే విధంగా మనము కొంత బాధ అనుభవిస్తాం. కానీ మనం ఏంటంటే ఎదుటి వ్యక్తి ఏదైనా చెబితే అది ఆ చెప్పినటువంటి వ్యక్తికే పరిమితం తప్ప ఎవరితో చెప్పి బాధ తగ్గించుకోవాలనుకుంటున్నాడో వారికి ఎటువంటి సంబంధము ఉండదు. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటుంది, అంతటా ఆయన మనతో మాట్లాడుచూ ఉన్నప్పుడు, ఇక్కడ లేఖనములు బోధించినప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా? దేవుడు యొక్క లేఖనాలు బోధిస్తుంటేగా వారి హృదయాలు మండాయి అని వారు సాక్ష్యం ఇస్తారు. వారికి మూయబడిన కన్నులు తెరవబడ్డాయి, మూయబడిన నోరు తెరవబడి సాక్ష్యం ఇచ్చారు. ఇక్కడ వారి యొక్క మూయబడిన హృదయము లేఖనానికి మండినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ పునరుద్ధాన ఆరాధనలో మన సాక్ష్యం ఎలాగ ఉంది అని ఆలోచన చేస్తే ఇంతవరకు మన యొక్క హృదయము లేఖనముల ద్వారా మంట పుట్టకపోతే దేవుని వాక్యము చేత బర్నింగ్ అనేది మనము కలిగి ఉండాలి ప్రియులారా. మన కన్నులు ఒకవేళ ఇంకా మందముగా ఉంటే కన్నులు తెరవబడాలి ప్రియులారా. మన నోరు ఇదిగో దేవుడు మనకి ఇచ్చినది, చేసినది, చూసినది అన్నీ కూడా విని మన నోరు తెరవబడాలి, సాక్ష్యము ఇవ్వబడాలి. అలాగే వారు సాక్ష్యం ఇచ్చారు, వారి కన్నులు తెరవాయి, వారి యొక్క హృదయము మండింది. ఈ పునరుద్ధాన ప్రత్యక్షత ద్వారా మన యొక్క జీవితాలు ఒక్కొక్కటి కూడా పునరుద్ధరించబడటానికి, ప్రభువుతో సహవాసము చేసి ప్రభువుతో నడవటానికి, ప్రభువుకు సాక్షులుగా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. పునరుద్ధాన సత్యాలు, రుజువులు నైనా నీవు ఎన్నో కొన్ని పర్యాయాలు అనేక మందికి నువ్వు కనపరుచుకున్నావు. మా జీవితాలు నీ లేఖనాన్ని చదివినప్పుడు విన్నప్పుడు కూడా మా హృదయంలో మంట పుట్టాలి, మా కన్నులు తెరవబడాలి,
మా నోరు తెరవబడి సాక్ష్యం ఇవ్వాలి. ఈ పునరుద్ధరణ శక్తితో మా జీవిత కాలము నడిపించి నాయనా మేము నీ పునరుద్ధానానికి సాక్షులుగా మేము కూడా ఉండటానికి కృప చేయమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోనే తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. చేచుకొనుడి మీ హృదయమున శ్రీ యేసునాథునతడు చేచుకొనుచు మీకిచ్చును చిరజీవము కృపను. నతడు చేచుకొనుచు మీకిచ్చును చిరజీవము కృపను.